హాయ్ హలో చిట్టక్క ముచ్చట్లకి స్వాగతం. ఈరోజు నందు దగ్గరికి వెళ్తున్నాము. నేను సిరి కలిసి వెళ్తున్నాము. సిరి అంది చిట్టు మమ్మీ నాకు బంజారా హిల్స్లో కొంచెం పని ఉంది, అక్కడ దిగి మళ్ళీ నందు దగ్గరికి వెళ్దాము అంది. సరే అని మెట్రోలో వెళ్తున్నాం కదని మెట్రో ఎక్కినాక అంది, బంజారా హిల్స్లో పెద్దమ్మ గుడి ఉంటుంది చిట్టు మమ్మీ వెళ్దామా అంది. సరేలే అని నందు ఎప్పుడో చిన్నగా ఉన్నప్పుడు మా బొంబాయి నుండి అక్క వాళ్ళు వచ్చినప్పుడు స్వాతిని తీసుకొని అప్పుడెప్పుడో వెళ్ళాను. నందు చిన్నగా ఉన్నప్పుడు చాలా సంవత్సరాలు అయింది కన్నమ్మ, సరే వెళ్దాము అనేసి వెళ్ళాము. ఆ రోజు ఆదివారం చాలా రష్ ఉంది, అయినా సరే దర్శనం మంచిగా జరిగింది. ఇక లోపల వీడియోస్ తీయలేరు కదా, మనకు తెలిసిందే. అక్కడ చాలామంది చాలాసేపు కూర్చున్నాము. అసలు అమ్మవారు చాలా బాగుంది, మంచిగా అనిపించింది. ఇక బయటకు వచ్చాక చెప్పుల దగ్గర కొంచెం చాలా టైం వేస్ట్ అయింది. ఇక బయటకు వచ్చాక టిఫిన్ చేసాము. మళ్ళీ నంది దగ్గరికి వెళ్ళేసరికి చాలా లేట్ అవుతుంది అనేసి నేను దోశ తిన్నాను, కన్నమ్మనేమో ఇడ్లీ తింది. ఆ టిఫిన్ సెంటర్ ముందే చిన్న గుడిలాగా ఉంది, అక్కడికి అందరూ బండ్లు కార్లు తీసుకొచ్చి వాళ్ళే సొంతంగా పూజ చేసుకొని వెళ్తున్నారు. అంత పెద్ద గుడిలో మరి ఆ రోజు అయ్యగారు రాలేదో ఏమో కానీ వాళ్ళే సొంతంగా పూజ చేసుకొని తీసుకొని వెళ్ళిపోతున్నారు. మళ్ళీ మేము రిటర్ను మళ్ళీ మెట్రోకి వెళ్ళి నంది దగ్గరికి వెళ్ళాలంటే జేఎన్2కి వెళ్ళాలి. మళ్ళీ మెట్రో ఎక్కి జేఎన్2కి వెళ్ళి అక్కడ నుండి బాచుపల్లికి వెళ్తే కానీ నందు వాళ్ళ హాస్టల్ రాదు. ఇంకా అలా అనేసి మళ్ళీ మెట్రో ఎక్కి నందు దగ్గరికి వెళ్ళాము. వెళ్ళేసరికి వాళ్ళు ఇంకా టైం కాలేదు పంపేయమని అక్కడ చాలా సేపు వాళ్ళు ఉట్టిగానే కూర్చోబెట్టారు. ఇంక ఎలాగోలాగా బతలాడంగా నందు బయటకు వచ్చాడు. నందు అసలు బయటికి రాగానే వాడు ఏంటో లులు మార్టుకు పోదామని చంపిండు. ఎందుకురా మరి లులు మార్ట్లో ఏముంటుందిరా, ఏం కొనుక్కుందాంరా అంటే అసలు ఒక్క నిమిషం కూడా అవుతలేడు. ఏమొద్దు అక్కడికే పోదాము అనేసి ఇంకా అసలు రెడీ అయ్యే వచ్చాడు మొత్తము. బాటిల్ తీసుకొని అసలు ఇక పోదామనేసి నిమిషం ఆగుతలేడు వాడు. అని ఇక మళ్ళీ లులు మార్ట్కి వెళ్ళాము. ఇంకా అక్కడికి వెళ్ళినాక ఏమైనా కొనుక్కో అంటే మళ్ళీ ఏం కొనుక్కోడు. మాల్కి వెళ్ళాక జెర్సీ పడ కూసబెట్టి ఎందుకురా అంత ఆగం పట్టించినావు, నిమిషం కూడా ఉండనీయలేదు హాస్టల్లో, ఎందుకు అట్లా చేసినవురా అంటే, నువ్వు హోటల్కి తీసుకెళ్ళి ఫుడ్ తినిపిస్తావు, కాసేపే ఉండి నాతోటి వెళ్ళిపోతావు, మాల్లో అయితే చాలాసేపు ఉండొచ్చు కదా అని వాడి తెలివి చూడండి ఎట్లుందో.